ఒకే ఒక యుద్ధం అగ్రరాజ్యమని విర్రవీగే ఆ దేశాధినేతను ఏఐ ఫోటోలు జనరేట్ చేసుకొని శునకానందం పొందే స్థితికి దిగజార్చింది. కావాలంటే మీరు చూడండి. ఒక ఏఐ ఫోటోలో ఇరాన్కి చెందిన ఫైటర్ జెట్ని అమెరికన్ వార్షిప్ లేజర్ వెపన్తో బ్లాస్ట్ చేస్తోంది. వావ్, అద్భుతంగా ఉంది అని ట్రంప్ ఫ్యాన్స్ పండగ చేసుకోకండి. ఎందుకంటే ఈ ఫోటోలో ట్రంప్ మరోసారి తనను తాను జోకర్ చేసుకున్నాడు. ట్రంప్ స్వయంగా అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం ప్రారంభమైన 4వ రోజే ఫస్ట్ టైం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇరాన్ నేవీ ఫినిష్డ్ అని. మరి ఇప్పుడు అమెరికన్ వార్షిప్ బ్లాస్ట్ చేస్తున్న ఇరాన్ ఫైటర్ జెట్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ట్రంప్ ఫేక్ స్టేట్మెంట్స్ ఇచ్చానని తానే స్వయంగా ఈ ఏఐ పోస్టుతో ప్రపంచానికి చెప్పుకుంటున్నాడు. మరొక ఏఐ పోస్టులో ట్రంప్ ఇలా పోస్ట్ చేశాడు: బాయ్ బాయ్ ఫాస్ట్ బోట్స్. ఏ ఇరాన్ ఫాస్ట్ బోట్స్ ఒకప్పుడు తుచ్చప్రాయమైన ఆఫ్టర్ ఆల్ ఫాస్ట్ బోట్స్ అన్నాడో అదే ఫాస్ట్ బోట్స్ పైన ఏఐ పోస్ట్ చేసే స్థాయికి దిగజారాడు ఇప్పుడు ట్రంప్. ఆ ఫోటోలో గ్రూప్గా వస్తున్న ఫాస్ట్ బోట్స్ పైన ఆకాశం నుండి అమెరికన్ డ్రోన్స్ నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. వావ్, పనిలో పనిగా గల్ఫ్ కంట్రీస్ పైన యుద్ధ సమయంలో వరుస బ్లాస్టులతో నిప్పుల వర్షం కురిపించిన ఇరాన్ డ్రోన్స్తో కూడుకున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసి ఉంటే ఇంకా మజా వచ్చేది. ట్రంప్ రియలిస్టిక్ పోస్ట్స్ పెట్టాడు కదా, మర్చిపోయాను. ట్రంప్ ఇప్పటికైనా చైనా, రష్యా, భారత్ వంటి దేశాధినేతలను చూసి బుద్ధి తెచ్చుకుంటే బెటర్. కనీసం తన వార్ పార్ట్నర్ కంట్రీ ఇజ్రాయెల్ దేశాధినేత బెంజమిన్ నెతన్యాహును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. లీడర్లు ఎంత సైలెంట్గా ఉంటే అంత హుందాగా జనాలు ఆదరిస్తారు. కాస్తైనా ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది వాగితే పిచ్చి కుక్కలాగా ట్రీట్ చేస్తారు. శత్రు దేశాలే కాదు, ఆఖరికి మిత్ర దేశాలు కూడా ట్రంప్ని ఇప్పుడు ఇలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒక దేశాధినేత ఏఐ ఫొటోస్ పోస్ట్ చేసి శునకానందం పొందుతుంటే చూడ్డానికి మనకే చిరాగ్గా ఉంది. ఇక అమెరికన్స్ పరిస్థితి నిజంగా జాలేస్తోంది. ఇక ట్రంప్ ఇరాన్ మరియు యుఎస్ల మధ్య కుదిరినటువంటి సీజ్ ఫైర్ ఒప్పందం లైఫ్ సపోర్టుతో కొన ఊపిరితో ఉంది అన్నాడు. ఏ క్షణమైనా మరణించవచ్చు అనగా ఏ క్షణంలో అయినా ఇరాన్ పైన మళ్ళీ యుఎస్ దాడులు రీస్టార్ట్ చేయవచ్చని సూచనప్రాయంగా తెలిపాడు. దానికి ఒక రోజు ముందు ఇరాన్ ప్రపోజల్ని నేను చూశాను, టోటల్లీ అన్యాక్సెప్టబుల్, చచ్చిన ఆ ప్రపోజల్కి నేను ఒప్పుకోను అన్నాడు. దానికి ఇరాన్, మేం ప్రపోజల్ని ఇరాన్ ప్రజలకు ఏది మంచిదో దాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రాఫ్ట్ చేస్తాం, అంతేకాని ఎవడినో ట్రంప్ని ప్లీజ్ చేయడానికి ప్రపోజల్ రెడీ చేయలేదని చెంప మీద చెల్లుమనేలా ఆన్సర్ ఇచ్చింది. ఇరాన్ స్పీకర్ అయితే అమెరికా పొరపాటున కూడా మళ్ళీ దాడులకు దిగితే మళ్ళీ ఒకసారి తగిన గుణపాఠం నేర్పుతామని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, అమెరికాకి మేమిచ్చిన 14 పాయింట్ ప్రపోజల్ని ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని, ఒకవేళ పొరపాటున వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వుడ్ ఈల్డ్ నో రిజల్ట్స్ బట్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్, మళ్ళీ ఒకసారి ఎప్పటిలాగే అమెరికా ఫెయిల్ అవుతుందని సర్కాస్టిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అమెరికన్ పత్రిక CNN ఒక కథనాన్ని ప్రచురించింది. నెగోషియేషన్స్లో ఇరాన్ ప్రవర్తిస్తున్న తీరుతో ట్రంప్ ఘోరంగా హర్ట్ అయ్యాడట. ఇరాన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, మళ్ళీ దాడులు రీస్టార్ట్ చేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడని పత్రిక తెలిపింది. నేవల్ బ్లాకెడ్తో ఇరాన్పై ఒత్తిడి పెరుగుతుందని ట్రంప్ పగటి కలలు కన్నాడు. కానీ ఇరాన్కి అసలు ఫరకే పడలేదు. నీకు కావలసినంత సమయం తీసుకోరా అబ్బాయ్ అని ట్రంప్కి సవాలు విసురుతున్నారు ఇరాన్ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్స్. దాంతో మండే రోజు మళ్ళీ ఇరాన్పై దాడులు చేస్తే ఎలాంటి ఛాలెంజెస్ రావచ్చు అని నేషనల్ సెక్యూరిటీ టీంతో ఒక మీటింగ్ పెట్టుకొని రోజంతా తలలు బద్దలు కొట్టుకున్నారట. అయితే 13th నుండి ట్రంప్ చైనా పర్యటన ఉంది కాబట్టి అప్పటి వరకు డిసిజన్ పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. అది కాకుండా ఇరాన్ని దారికి తీసుకురావడంలో షీ జిన్పింగ్ హెల్ప్ చేస్తాడని ట్రంప్ గంపెడాసలు పెట్టుకున్నాడు. ఏదైతే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందో ఈ చర్యల్ని మరింత ముమ్మరం చేయాలని చైనా పాకిస్తాన్ని రిక్వెస్ట్ చేసినట్లు ఈరోజు జస్ట్ కొద్దిసేపటి క్రితం ఒక వార్త బయటకొచ్చింది. అసలు ఇరాన్ విర్రవీగుతుందే చైనా నుండి సప్లై అవుతున్న వెపన్స్ మరియు మిలిటరీ ఎక్విప్మెంట్ చూసుకొని. అలాంటి చైనాని గుడ్డిగా నమ్ముతున్న ట్రంప్ని ఏమని అనాలి? తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతున్న పాకిస్తాన్ని గుడ్డిగా నమ్ముతున్న ట్రంప్ని ఏమని అనాలి?
ఇరాన్ వార్ యుద్ధ సమయంలో ఇరాన్ ఫైటర్ జెట్స్కి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది, అంటే కాపాడింది అని ఒక రిపోర్ట్ ఇప్పుడు బయటకు వస్తుంది. అలాంటి పాకిస్తాన్ని ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నాడు. గొర్రె కషాయవాణ్ణే నమ్ముతుందనే సామెత ఊరికే అన్నారా మన పెద్దలు? ట్రంప్ చైనా పర్యటనతో ఇంకా ఏమేం వింత వింత చేష్టలు చేస్తాడో చూడ్డానికి నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను. నన్ను అడిగితే అమెరికా కూడా నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఇజ్రాయెల్ దేశాన్ని ముందరుంచి వెనక నుండి వెపన్ సప్లై చేస్తే సరిపోయేది. పరువుకు పరువు మిగిలేది. కావలసిన పనిని ఇజ్రాయెల్ చేసి గిఫ్ట్గా ఇచ్చేది. కానీ అలా చేస్తే క్రెడిట్ మొత్తం నెతన్యాహు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ట్రంప్కి మొత్తమంతా క్రెడిట్ తనకే కావాలి కదా. 8 యుద్ధాలు ఆపిన క్రెడిట్, నోబెల్ పీస్ ప్రైజ్, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి ట్రంప్కి. ట్రంప్ క్రెడిట్ పిచ్చి కారణంగా మొత్తం అమెరికా పరువు పోతోంది. అగ్రరాజ్యం అనే హోదా నుండి ఇరాన్తో ఈక్వల్ కంట్రీ అనే స్థాయికి దిగజార్చేశాడు. చైనీస్ అయితే ఇరాన్నే ఓడించలేకపోతుంది, ఇక చైనాను ఓడించాలని అమెరికా పిట్టల దొరలాగా బీరాలకపోతుందని జోక్స్ వేసుకుంటున్నారు. అవన్నీ చూస్తే ట్రంప్ గుండాగి చేస్తాడు. అన్ఫార్చునేట్లీ ట్రంప్ దృష్టికి ఇవన్నీ రావు. ట్రంప్ అల్లుడు డిఫెన్స్ సెక్రటరీ చూపించిందే ట్రంప్ గుడ్డిగా నమ్ముతాడు. ఇరాన్ యుద్ధం మొదట్లో అయితే రీల్స్ చూపించి ట్రంప్ని భ్రమలో ఉంచారని ఒక రిపోర్ట్ ఆ మధ్య బయటకు వచ్చింది. మరొకవైపు ఇరాన్ ఏ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకుంటుందనే భయంతో ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశానని ట్రంప్ పదే పదే చెబుతున్నాడో, నిన్నటి రోజు ఇరాన్ స్వయంగా ట్రంప్ని అక్కడే గిల్లింది. ఒకవేళ నువ్వు గనక మళ్ళీ ఇరాన్ పైన అటాక్స్ రీస్టార్ట్ చేస్తే మేము ఈసారి నిజంగానే యురేనియంను ఉపయోగించి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటాము, మమ్మల్ని ఎవ్వడు కూడా ఆపలేడు అని ఇరాన్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చింది. మేము చెయ్యని పనిని నువ్వు పదే పదే చేస్తున్నావు అని నిందలు వేసి మా పైన అటాక్ చేసావు. ఇప్పుడు గనక నువ్వు మళ్ళీ మా పైన అటాక్ చేస్తే ఆ నింద నిజం చేస్తాం. నిజంగానే న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటాం, ఏం చేసుకుంటావో చేసుకో అని ఇరాన్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చింది. కావాలంటే ఇక్కడ మీరు చదవండి. టెహ్రాన్స్ వెపన్ గ్రేడ్ యురేనియం ఎన్రిచ్మెంట్ వార్నింగ్ ఇఫ్ యుఎస్ అటాక్స్ ఇరాన్ అగైన్. అయితే తెర వెనుక ఏం చర్చలు జరుగుతున్నాయో అక్కడక్కడ కొంచెం లీక్ అవుతున్నాయి. ఇరాన్ దగ్గర ఏదైతే ఈ యురేనియం స్టాక్ పైల్ ఉందో, ఈ యురేనియం స్టాక్ పైల్ మొత్తాన్ని కూడా మా దేశానికి అప్పచెప్పాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. దీనికి ఇరాన్ ససేమిరా ఒప్పుకోవట్లేదు. మేము ఒకవేళ ఈ స్టాక్ పైల్ని ఇస్తే గనక రష్యా లాంటి వేరే థర్డ్ పార్టీ కంట్రీ దేశానికి ఇస్తాం, అంతే తప్ప నీకు మాత్రం ఇచ్చేది లేదు. నీకు ఒకవేళ ఇస్తే అది సరెండర్గా పరిగణించబడుతుంది. మేము మా ప్రాణం పోయినా సరెండర్ కాం. అమెరికా మరియు ఇరాన్ గొడవలో ఫుల్గా బెనిఫిట్ పొందిన దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా. ఎందుకు? ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన మొదట్లో అమెరికా ఏం చేసింది? రష్యా ఆయిల్ పైన ఉన్నటువంటి శాంక్షన్స్ తీసేసింది. అత్యధిక రేటుకి రష్యా యథేచ్ఛగా ఆయిల్ అమ్ముకొని ఫుల్ డబ్బులు వసూలు చేసుకుంది. ఫుల్ ప్రాఫిట్స్. రష్యాకు లాభాలు సంపాదించి పెట్టడానికే ట్రంప్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు అదనంగా యురేనియం స్టాక్ పైల్ కూడా అదే రష్యాకి చేరనుంది. ఆల్రెడీ 2015లో అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరినటువంటి డీల్ సందర్భంలో కూడా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి స్టాక్ పైల్ పెద్ద మొత్తంలో యురేనియం నిక్షేపాలు రష్యాకి ఇచ్చేసింది. అప్పుడు రష్యా బెనిఫిట్ పొందింది. ఇప్పుడు మరోసారి బెనిఫిట్ పొందబోతుంది. కనీసం ఇప్పటికైనా ట్రంప్ ఇరాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఇజ్రాయెల్కి అప్పచెప్పి తెలివిగా పావులు కదుపుతాడని ఆశిద్దాం. ఇదే వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.